పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత అనేక సందర్భాల్లో నిజమవుతోంది. ఎవరికో ఉపయోగపడే రిజర్వాయర్ కోసం కొన్ని గ్రామాల ప్రజలను బలి చేస్తున్నారు. మా కొద్ది రిజర్వాయర్ అని జనం మొత్తుకుంటున్నా సర్కారు వారు పట్టించుకోవడం లేదు. ఇంతకీ ప్రాతిపదిక రిజర్వాయర్ ఎక్కడుంది? తమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేని రిజర్వాయర్ తమపై ఎందుకు రుద్దుతున్నారంటూ ఓ గ్రామ ప్రజానికం గళమెత్తింది. రిజర్వాయర్ ఏర్పాటును రద్దు చేసేదాకా తమ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ పనులు జరగాల్సిన అవసరం లేదంటూ పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించి రిలే దీక్షలకు పూనుకుంది. అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ఎమ్మెల్యే సైతం వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దండాలు దండాలు ఉయ్యాలో పదాభివందనాలు ఉయ్యాలో వన్నన్నరే వెంతు ఉయ్యాలో వన్న సీఎం ఉయ్యాలో ఊరు అవతల మేము ఉయ్యాలో ఊరు యువతల మేము ఉయ్యాలో రోడ్డు అవతల నువ్వు ఉయ్యాలో రోడ్డు యువతల మేము ఉయ్యాలో నువ్వక్క నన్న ఉయ్యాలో రైతు బిడ్డావు ఉయ్యాలో నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం ఎర్రవల్లి తాండాల ప్రజలు పార్టీలకు అతీతంగా పోరుబాటు పట్టారు. నల్గొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ గ్రామాలతో పాటు సుమారు 1600 ఎకరాలను గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ గ్రామానికి, తమ ప్రాంతానికి, తమ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేని ఈ రిజర్వాయర్ వల్ల తామెందుకు నిర్వాసితులుగా మారాలంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే 40 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం ఈ గ్రామస్తులు బహిష్కరించారు. మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని ఏ ఒక్కరూ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దాంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాల్సి వచ్చింది. ఎర్రవల్లి గ్రామంతో పాటు తాండా కూడా ఈ గ్రామ పంచాయతీలో భాగంగా ఉంది. మొత్తం 350 ఇండ్లు, 1100 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 700 పైచిలుకు ఉంటుంది. కాగా 2016-17లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచే డిండి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేశారు. ఇక్కడి నుంచి ప్రతిరోజు 1/2 టీఎంసీ నీటిని డిండికి తరలించి అక్కడి నుంచి పలు రిజర్వాయర్లు నిర్మించి నల్గొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు, నాగర్ కర్నూలు జిల్లాలోని సుమారు 14,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో 1182 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించాల్సి ఉంది. అందుకోసం గోకారం చెరువును కలుపుతూ ఈ 2 గ్రామాలను ముంపు గ్రామాలుగా పరిగణిస్తూ ఈ రిజర్వాయర్ నిర్మిస్తారు. అయితే తమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేని ఈ రిజర్వాయర్ తమపై ఎందుకు రుద్దుతున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు అప్పటినుంచి కూడా ఆందోళన చేపడుతూ వస్తున్నారు. కాగా మొదట్లో రిజర్వాయర్ మాటెత్తకుండా కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నామంటూ గ్రామంలో కొంతమంది రైతుల వద్ద భూములు తీసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా విడుదల చేశారు. అప్పట్లో భూసేకరణకై ఎకరానికి 5.5 లక్షల రూపాయలు ప్రకటించారు. 8 ఏళ్ల తర్వాత పరిహారం అందజేస్తే కనీసం 100 గజాల స్థలం కూడా రాని దుస్థితి రైతులకు ఎదురైంది. అయితే పరిహారం చెల్లింపు విషయంలో రైతులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆరోపణలున్నాయి. వారికి తెలియకుండానే వివిధ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పేరుతో వారి ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఇతర వివరాలు సేకరించడంతో పాటుగా రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి నుంచి సమ్మతి వచ్చిందంటూ మోసగించారని ఆరోపణలున్నాయి. దాంతో అప్పటి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఈ గ్రామాల జనం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి గెలిపించుకున్నారు. తమ ప్రాంతవాసి రేవంత్ సీఎం కావడంతో ఇక తమ డిమాండ్ కు పదును పెట్టారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా సానుకూలంగా ఉండటంతో తమ ప్రాంతానికి ముప్పు తప్పినట్లేనని భావించారు. రైతుల పరిస్థితి అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టుగా తయారైంది.
గత నవంబర్ 26వ తేదీన ఎర్రవల్లి గ్రామంలో R&R ప్యాకేజీ నోటిఫికేషన్ వెలువడింది. దాంతో కలవరపాటుకు గురైన గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు. రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రావడంతో ఎన్నికలను బహిష్కరించారు. వారికి మద్దతుగా ఇప్పటికే పలు ప్రజా సంఘాల వారు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని విన్నవించారు. ఎంపీ మల్లు రవితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కూడా వినతి పత్రాన్ని అందించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాలేదు. మా తాతల నాడు ముత్తాతల నాడు సంపాదించిన భూములు అవి. మేము ఆ భూముల పట్టుకొని పట్టుకొని కుండ వాకుతున్నాం. ఆ కుండ నుంచి మీదికి కిందికి దొబ్బితే మేమేమైపోతామో అర్థం చేసుకో సారు. ఏడ పుట్టింది ఆ గంగమ్మ, ఏడ పెరిగింది. ఆ నదులల్లోకెళ్ళి పుట్టిన నీళ్ళని ఈడంగా తెచ్చుడేంది, మమ్మల్ని చంపుడేంది. ఆ నీళ్ళల్లో మమ్మల్ని ఎలదెంగే బదులు ఆ కట్టకేసే మమ్మల్ని కట్టలా పూడ్చేయి. అయితే అట్లా పూడ్చేసేటట్టు అయితే మా ఊరికి రిజర్వాయర్ చెయ్యి. పూడ్చేయనట్టు అయితేనేమో నీకు కనకరం ఉంటే వీళ్ళు కూడా నా బిడ్డలే, నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక తండ్రివి, మాకొక తోడ పుట్టిన అన్నవు నువ్వు. మమ్మల్ని కాలువని రిజర్వాయర్ చేసాము, అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మా బ్రతుకులు భంగం చేయొద్దు. పాలాది వందనాలు సారు, సీఎం సార్కు 10,000 వందనాలు. మాకు కాలువ మా ఊరు మాకుంచి, మా గ్రామం మాకుంచి, గుడి బడి మేము కట్టుకున్న ఇండ్లు, మా భూములు చెలకలు, మేము అన్నలము తమ్ములం మా ఊళ్ళోనే మేము కష్టం చేసుకొని బతకాలని కోరుకునేది ఇక ఒకరే సారు. ఉంటాయి మా ఊళ్ళో చిన్న మా ఊళ్ళో గవర్నమెంట్ జాబ్లో లేరు, అంతా వ్యవసాయం చేసుకొని బతుకుతారు. మా ఊళ్ళో వ్యవసాయం తప్ప మా వాళ్ళకి ఎవరికి తెలియదు. కూలినాలు చేసుకుంటారు. పిల్లలు ఉంటే హైదరాబాద్ ఆటోలు గిటోలు నడిపించుకుంటారు. ఇంటికాడ ముసలోళ్ళు ఉంటే జీవాలు, గొర్రెలు, మేకలు, ఇంత వ్యవసాయం ఉంటుంది మాకు. కాబట్టి మాది మొత్తం వచ్చేసి 1690 ఎకరాలు ఇది రిజర్వాయరు. మా ఊరు వచ్చేసి అందులో వచ్చేసి ఒక 590 ఎకరాలు మా ఎర్రవెల్లి గ్రామం కాడికి. కాబట్టి మేమేమంటున్నాం అంటే రిజర్వాయర్ వద్దు మాకు. సామాజికంగా మీరు ఎట్లయితే గొలుసుపెట్టి ఫస్ట్ నుంచి రిజర్వాయర్ కాళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారో ఆ రకంగా తీసుకుపోతే మా ఊరికి ఏమి ఇబ్బంది ఏం లేదు. నల్గొండలు కూడా ప్రజలే కాబట్టి వాళ్ళకు మా తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ బిడ్డలో మేమేమంటున్నాం అంటే తెలంగాణలో అందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని, అప్పటిదాకా తమ పోరాటం ఆగదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ నాయకులకు మహబూబ్ నగర్ నాయకులు భయపడుతున్నారా అన్నది ఇప్పుడు కొత్త సమస్య. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.